హాయ్ అండి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా, సూపర్ టేస్టీగా డ్రై చికెన్ కావాలా? అయితే ఈ రెసిపీ మీకోసమే అండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా ప్రాసెస్? ఇప్పుడు నేను కుక్కర్‌లోకి హాఫ్ కేజీ స్కిన్‌లెస్ చికెన్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులోకి నేను ఏం వాటర్ యాడ్ చేయట్లేదండి. ఇందులోనే వాటర్ వస్తాయి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుందామండి. ఇక్కడ ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసినాయి. మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా. ఇక్కడ నేను ఒక పీస్ చికెన్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులోకి నేను ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. ఇలా ఆనియన్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేపుకుందాము. ఇక్కడ ఇప్పుడు మనము చికెన్ ఉంది కదా, వాటర్తో సహా అంత చికెన్ ఇందులోకి వేసేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ మనము కుక్ చేసుకుందామండి. ఇలా అంతా ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఇక్కడ అంతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము మసాలా యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా చికెన్ పట్టే వరకు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత అంతే అండి, ఇంకా మనము సింపుల్గా టేస్టీగా మన చికెన్ రెడీ అండి. 10 మినిట్స్లో చాలా ఫాస్ట్గా బ్యాచిలర్స్ చేసుకోవచ్చు అండి టైం లేనప్పుడు. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి.